మేము ఎంతో కష్టపడి ఇలాంటి మంచి మంచి కథలను మీ ముందుకు తీసుకొస్తున్నాం. మా కథలు మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఆ ప్రశాంత వాతావరణంలో ఆకాశంలో లెక్కలేనన్ని గ్రద్దలు తమ దైనందిన విధులను ముగించుకుంటూ ఎగురుతున్నాయి. వాటి మధ్య ఒకటి మాత్రం విలక్షణంగా, అత్యంత శక్తివంతంగా, విశాలమైన రెక్కలతో అద్భుతమైన పవిత్రతను వెదజల్లుతూ ఎగురుతోంది. దాని పదునైన చూపులు భూమిపై ఉన్న ప్రతి అణువును శోధిస్తున్నాయి. అది మరెవరో కాదు, అపార శక్తికి ప్రతీక అయిన పక్షిరాజు గరుడ. తన దైవిక రూపాన్ని వీడి సాధారణ గ్రద్ద రూపాన్ని ధరించిన గరుడ తన దృష్టిని కేవలం ఒకే ఒక్క లక్ష్యంపై కేంద్రీకరించాడు. అగ్నిలా మెరిసే ఒక అద్భుతమైన వజ్రం. ఈ అన్వేషణ వెనుక ఒక లోతైన ప్రయోజనం ఉంది. ఎగురుతూ ఉండగా అకస్మాత్తుగా ఒక పర్వత శిఖరంపై నుండి ప్రకాశవంతమైన కాంతి అతని కళ్లను ఆకర్షించింది. అది అద్భుతమైన కాంతితో మెరుస్తున్న ఒక అద్భుతమైన వజ్రం. అక్కడ ఏదో మెరుస్తుంది, ఏమిటది? అది సాధారణమైన కాంతులా లేదు. దాని వెనుక ఏదో రహస్యం దాగి ఉంది. బహుశా నేను వెతికేది అక్కడే ఉండొచ్చు. అది మెరుస్తున్న ఒక వజ్రం. అది కేవలం ఒక వజ్రం కాదు. యుగాల క్రితం నాగరాజు తన ప్రియమైన కుమారుడిని మానవులు నిర్దాక్షిణ్యంగా చంపినప్పుడు అతని కళ్ల నుండి రాలిన 7 కన్నీటి బొట్టులలో ఒకటి. ఆ కన్నీటి బొట్లన్నీ అపురూపమైన వజ్రాలుగా రూపాంతరం చెందాయి. ప్రతి కన్నీటి బొట్టు అపారమైన శక్తిని కలిగి ఉంటుంది. కాని దాని వెనుక ఒక భయంకరమైన శాపం ఉంది. వాటిని కూడబెట్టినవారు తమకు ప్రియమైన ప్రతిదానిని కోల్పోతారు. అది మెరుస్తున్నప్పుడు దాని చుట్టూ ఒక ఆధ్యాత్మిక కాంతి ప్రసరిస్తోంది. ఎందుకో నాకు నా గమ్యానికి చేరువలో ఉన్నాననిపిస్తుంది. గరుడ దానిని గుర్తించి ఆ శిఖరం వైపు వేగంగా దిగుతాడు. దూరం నుండి మహారాజా విక్రముని గూఢచారులు కొందరు తమ గుర్రాలపై కూర్చొని గరుడ ఆ వజ్రాన్ని కనుగొనడం చూస్తారు. వారి ముఖాల్లో ఆశ్చర్యం, భయం మిళితమై ఉంటాయి. చూడండి, అది పక్షిరాజ గరుడ. అతను ఆ నాగమణిని కనుగొన్నాడు. తక్షణమే మహారాజుకి ఈ వార్త తెలియజేయాలి. ఈ మణి ఎంత శక్తివంతమైనదో, ఎంత ప్రమాదకరమైందో ఆయనకి తెలుసు. క్షణమైనా ఆలస్యం చేయకుండా గూఢచారులందరూ కలిసి రాజభవనానికి బయలుదేరారు. వారి గుర్రాలు వేగంగా దూసుకుపోతున్నాయి. భారీ స్తంభాలతో, బంగారు ఆభరణాలతో నిండిన రాజభవనంలో సింహాసనంపై విక్రమ మహారాజు కొలువుతీరి ఉన్నాడు. అతని కళ్ళు ఏదో పెద్ద కుట్రను పన్నుతున్నట్లు క్రూరంగా, లోతుగా ఉన్నాయి. అతని చుట్టూ తాంత్రిక చిహ్నాలు, కొన్ని అరుదైన గ్రంథాలు ఉన్నాయి. ఇవి అతని మంత్రశక్తిని, దుష్ట ఉద్దేశాలను సూచిస్తున్నాయి. విక్రముడు కేవలం నాగమణి కోసం మాత్రమే చూడడం లేదు. అతని పన్నాగం అంతకు మించినది. లోకాలను తన చెప్పు చేతుల్లోకి తెచ్చుకోవాలనే దురాశ మాత్రమే ఉంది. మహారాజా, ఒక శుభవార్త, ఒక చెడువార్త రెండూ ఉన్నాయి. యమునా లోయలో ఒక నాగమణి జాడ తెలిసింది. కాని దానిని పక్షిరాజ గరుడ కనుగొన్నాడు. గరుడ అతను ఎప్పుడూ నా పనులకు అడ్డు వస్తూ ఉంటాడు. కాని ఈసారి కూడా ఆ నాగమణి నాది అవుతుంది. మిగిలిన 6 వజ్రాల నాగి ఇది కూడా నా ఆధీనంలోకి వస్తుంది. 7 మనులు ఒకే చోట చేరినప్పుడు నేను అజేయుణ్ణి అవుతాను. నాకు సాటిలేని శక్తి లభిస్తుంది. ఈ లోకంలో నన్ను ఎదిరించేవాడే ఉండడు. అతని స్వరం రాజభవనమంతా ప్రతిధ్వనించింది. విక్రముడు తన పక్కనే ఉన్న ఒక రహస్య స్థలంపై నుండి ఒక పెట్టెను బయటకు తీస్తాడు. దానిలో 6 వజ్రాలు ప్రకాశవంతంగా మెరుస్తున్నాయి. అవి వాటి శక్తిని స్పష్టంగా వెదజల్లుతున్నాయి. వాటి శక్తి రాజభవనమంతా విస్తరిస్తోంది. ఎన్నో సంవత్సరాలుగా ఈ 7 నాగమణులను సొంతం చేసుకోవటానికి ఈ భూలోకమంతా జల్లెడ పట్టి వెతుకుతున్నాను. ఎన్నో మాంత్రిక తాంత్రిక శక్తుల సహాయంతో ఇప్పటి వరకు 6 మణులను సొంతం చేసుకున్నాను. చివరిగా మిగిలింది ఆ ఒక్క మణి మాత్రమే. ఎలాగైనా 7వ మణిని కూడా నా వశం చేసుకుంటాను.
అని విక్రమ మహారాజు తనలో తాను క్రూరంగా నవ్వుతూ తన దుష్ట సంకల్పాన్ని మరింత బలపరుచుకున్నాడు. గరుడ అడవిలో ఒక పెద్ద చెట్టు కొమ్మపై కూర్చొని తన చేతిలోని మెరుస్తున్న వజ్రాన్ని లోతుగా పరిశీలిస్తున్నాడు. ఇంతలో కొంతమంది వేటగాళ్లు బాణాలతో అడవిలోకి నడుస్తూ బిగ్గరగా మాట్లాడుకుంటూ వెళ్తున్నారు. వారి మాటలు గరుడ చెవిన పడ్డాయి. విక్రమ మహారాజు ఆ ననగ కన్నీలను సాధించిన 6 సాహసవీరులను నిర్దాక్షిణ్యంగా హత్య చేసి తన సొంతం చేసుకున్నాడు. వాటి శక్తిని పొందడం కోసం ఎలాంటి దారుణానికైనా తగిస్తాడు. తన దృష్టి పన్నాగాలకు అడ్డం వచ్చిన ప్రతి ఒక్కరిని అంతం చేస్తాడు. ఇప్పుడు 7వ మణి కోసం వెతుకుతున్నాడంట. దాన్ని ఎలాగైనా దక్కించుకోవాలని చూస్తున్నాడు. ఈ 7వ మణి వల్ల ఏదో ఘోరశాపం ఉందని విన్నాను. అది ఎంతవరకు నిజమో తెలీదు, కానీ దాని శక్తి చాలా ప్రమాదకరమైందంట. అది ఎక్కడుందో ఏమో, ఎవరో దొరుకుతుందో. గరుడ వారి మాటలు విని తీవ్ర ఆలోచనలో పడతాడు. తన చేతిలోని నాగమణిని చూస్తాడు. ఈ విక్రముడికి భూమిని మొత్తం పాలించాలన్న దురాశ ఎక్కువైపోతుంది. వీరి ఆగడాలను ఆపే సమయం వచ్చింది. ఈ మనుల వెనుక ఉన్న శాపాన్ని కూడా లెక్క చేయకుండా వాటిని పొందాలని చూస్తున్నాడు. ఈ ఆఖరి మణి కేవలం శక్తికి ప్రతీక మాత్రమే కాదు, దానితో పాటు ఒక పెద్ద ప్రమాదం కూడా ఉంది. ఆ వచ్చే ప్రమాదమేంటో దాన్ని ఎలా ఆపాలో అని గరుడ ఆలోచిస్తుంటాడు. రాజభవనం క్రింద పాక్షికంగా శిథిలమైన ఒక పురాతన నాగదేవాలయం అవశేషాలు కనిపిస్తాయి. విక్రమ మహారాజు తన రాజభవనాన్ని ఈ పవిత్రమైన నాగదేవాలయంపైనే నిర్మించాడు. అతడు నాగమణుల శక్తిని ఉపయోగించి నాగరాజును బంధించాడు. నాగరాజు శక్తిని పూర్తిగా తన ఆధీనంలోకి తెచ్చుకొని లోకాలను పాలించాలనేదే విక్రముడి ముఖ్య ఉద్దేశం. అందుకే నాగరాజును బంధించి మాంత్రిక శక్తులలో ఎంతో నైపుణ్యమున్న మాంత్రికుల సహాయంతో నాగరాజు శక్తిని కొంచెం కొంచెం గ్రహించసాగాడు. నాగరాజ, నీలో శక్తి క్షీణించే కొద్దీ నీ మొహంలో చాలా అలసట కనిపిస్తోంది. మా సైనికులు నిన్ను బాగానే చూసుకుంటున్నారు కూడా. 6 మనులు నా వశమయ్యాయి. ఆ 7వ నాగమణిని కూడా నా వశం చేసుకుని ఈ లోకానికి అధిపతినవుతాను, అజేయుణ్ణవుతాను. విక్రముడు తాంత్రిక శ్లోకాలు జపిస్తూ క్రూరంగా నవ్వుతాడు. నాగరాజు మరింత క్షీణిస్తాడు. రాజుకి ఒక అందమైన కూతురు ఉంది. ఆమె పేరు కమల. ఆమె అందంగా అమాయకంగా ఉంది. విక్రముడు ఆమె పక్కన నిలబడి ఉన్నాడు. అతని ముఖంపై చిరునవ్వు, కాని అది క్రూరమైన నవ్వు. ప్రియమైన కమల, నీ వివాహం పొరుగున ఉన్న యువరాజుతో నిశ్చయించబడింది. ఈ శుభకార్యానికి గుర్తుగా నేను నీకు అపూర్వమైన కన్యాదానంగా ఈ 7 నాగమణులను ఇస్తాను. వీటి శక్తితో నీ జీవితం సుఖ సంతోషాలతో నిండి ఉంటుంది. కమల కళ్ళు ఆశ్చర్యంతో భయంతో మెరుస్తాయి. విక్రముడు ఆమె చేతిలో ఒక వజ్రాన్ని ఉంచుతాడు. ఈ వివాహం తర్వాత నేను అమరుడినైపోతాను. నా శక్తికి అంతు ఉండదు. కాని ఇది కేవలం వివాహం కాదు. ఈ వివాహం వాస్తవానికి ఒక కుట్ర. రాజు కమలను బలి ఇవ్వాలని చేసిన పథకం. 7 కన్నీళ్ల శక్తిని పూర్తిగా మేల్కొలిపి అమరుడు కావడానికి పనిన కుట్ర అని కమలకు తెలీదు. విక్రమ మహారాజు గరుడ దగ్గర ఉన్న మణిని పొందడానికి తన సైన్యంతో బయల్దేరాడు. అతని సైనికులు ఆయుధాలతో సిద్ధంగా ఉన్నారు. రాజు ఆదేశం కోసం ఎదురుచూస్తున్నారు. గరుడ ఒక పెద్ద వృక్షం మీద కూర్చొని ఉన్నాడు. విక్రమ మహారాజు గరుడను చూసి, గరుడా, ఎలా ఉన్నా? నిన్ను చూసి చాలా కాలమయ్యింది. మీరు దారి తప్పి ఇలా వచ్చినట్టున్నారు మహారాజా. ఈ అడవిలో మీకేం పని? సరైన చోటుకే వచ్చావు గరుడా. నీకు ఒక అద్భుతమైన మణి దొరికిందని విన్నాను. దానికోసమే ఇక్కడికి వచ్చాను అని విక్రముడు స్పష్టం చేశాడు. అతని కళ్లలో మణిపై ఉన్న ఆశ స్పష్టంగా కనిపిస్తుంది. మీ సంపదతో పోలిస్తే ఇది ఒక సాధారణ మణి అంతే. దానితో మీకేం పని మహారాజా? అది సాధారణ మణి కాదు గరుడా. అది నాకు కావాలి. అది నా సామ్రాజ్యానికి అవసరం. క్షమించాలి మహారాజా, నేను దాన్ని ఇవ్వదలుచుకోలేదు. అది దాని సరైన యజమాని వద్ద ఉండాలి అని గరుడ ప్రశాంతంగా సూటిగా బదులిస్తూ విక్రముని ఉద్దేశాలను అంచనా వేస్తుంటాడు. గరుడ ధైర్యంగా తిరస్కరించడం విక్రముడికి నచ్చలేదు. అతనికి మరింత పట్టుదల పెరిగి గంభీరమైన స్వరంతో, ఎంత ధైర్యం నీకు!
ఈరోజు నీ పతనం ఖాయం. విక్రమ మహారాజు కోపంతో కన్నెర్ర చేసి యుద్ధానికి దిగుతాడు. గరుడ మానవ రూపంలోకి మారి విక్రమునితో భీకరంగా పోరాడుతాడు. ఒకరిని మించి ఇంకొకరు తమ శక్తిని ప్రదర్శిస్తారు. చివరిగా విక్రముడు తన దగ్గర ఉన్న నాగమణుల శక్తిని ప్రయోగిస్తాడు. ఆ శక్తిని తట్టుకోలేని గరుడ కింద పడిపోతాడు. విక్రముడు గరుడను బంధించి విజయం సాధించినట్లుగా పరమానందంతో తన రాజభవనానికి తీసుకెళ్తాడు. నాగశక్తులతో బలంగా మారిన విక్రముడు తన రాజభవనంలో ఉన్న ఒక రహస్య పాతాళ కొలను దగ్గరికి వెళ్తాడు. ఆ కొలను నీళ్లు నల్లగా బురదగా ఉన్నాయి. విక్రముడిని ఎదిరించిన ఎంతో మందిని ఈ కొలనులో పడేసి వారి ఆత్మలను బంధించాడు. ఆ కొలనుకి ఎదుటివాళ్ల శక్తులను హరించే శక్తి ఉంది. ఒకసారి ఈ కొలనులో పడిన వారు ఎప్పటికీ బయటపడలేదు. బందీగా ఉన్న గరుడను ఆ కొలనులోకి తోసి, ఇక నీ పని అయిపోయింది గరుడ. నీ ఆట ఇంతటితో చెల్లు. ఈ కొలను నుండి ఎవ్వరూ ప్రాణాలతో బయటపడలేరు. ఈ చీకటి నీరు నిన్ను పీల్చేస్తోంది. నీ ఆత్మ ఇక్కడే బందీ అవుతోంది. నీకు ఎప్పటికీ విముక్తి లభించదు అంటూ విక్రముడు విజయగర్వంతో వికటాట్టహాసం చేస్తాడు. కాని గరుడ అప్పుడే తన అసలైన పథకాన్ని అమలు చేయడం మొదలు పెడతాడు. తన అపారమైన శక్తులు, మాయను ఉపయోగించి తన రూపాన్ని ఒక చిన్న నీటి పిట్టగా మార్చుకుంటాడు. ఆ చిన్న రూపంతో అతను ఆ కొలను నీటిని మొత్తాన్ని తాగుతాడు. కొలనులోని ప్రతి చుక్క గరుడ శరీరంలోకి ప్రవేశిస్తుంది. దానిలోని విషశక్తి గరుడ శరీరంలోకి చేరినా అతడికేమీ కాదు. అప్పటి వరకు ఆ కొలనులో పడి చనిపోయిన వారి ఆత్మలు కొలనులో నుంచి పైకి వచ్చి గాలిలో కలిసిపోతాయి. కొలను పూర్తిగా ఇంకిపోగానే దానిలో గరుడ మరింత తేజస్సుతో తన గరుడ రూపంలో తిరిగి కనిపిస్తాడు. విక్రముడు ఈ అద్భుతాన్ని చూసి ఆశ్చర్యపోతాడు. అతని కళ్ల ముందు జరిగిన దాన్ని చూసి నమ్మలేకపోతాడు. కోపంతో ఊగిపోతూ, ఏంటిది? నీకిదెలా సాధ్యమయ్యింది? విక్రమా, ఇక ఈ కొలను ఒక సాధారణ కొలను మాత్రమే. దీని శక్తి నశించింది. ఇంతేనా నువ్వు చేయగలిగేది? నా మంత్రం శక్తితో ఇప్పుడే నిన్ను సజీవ దహనం చేస్తాను. ఆ మంటల్లో పడి మాడి మసైపోతావు అంటూ విక్రముడు తన తాంత్రిక శక్తులను ఉపయోగించి గరుడ మీదకి పెద్ద అగ్నిజ్వాలలు విసురుతాడు. అవి గరుడను చుట్టుముడతాయి. ఆకాశం ఎరుపు రంగులోకి మారుతుంది. గరుడ తన నోరు తెరచి ముందు తాగిన కొలను నీటిని మొత్తాన్ని ఒకేసారి ఆ మంటల్లోకి వదులుతాడు. నీరు అగ్నిని తాకగానే అది భారీ పేలుడును సృష్టిస్తుంది. ఒక భూకంపం వచ్చినట్లుగా అంతా దద్దరిల్లుతుంది. ఈ భయంకరమైన పేలుడుతో సగం రాజభవనం నాశనమవుతుంది. విక్రముడు దూరంగా విసిరివేయబడతాడు. అతని శక్తి క్షీణించినట్లు కనిపిస్తుంది. విక్రమా, ఇది ఆరంభం మాత్రమే. నీ దుష్ట పన్నాగాలకు అంతం నేను చూపిస్తాను. ఈ లోకానికి శాంతిని తిరిగి తెస్తాను అని గరుడ గర్జిస్తాడు. అతని స్వరం ఆకాశంలో ప్రతిధ్వనిస్తుంది. విక్రముడు మళ్లీ నాగశక్తిని ప్రయోగించబోతాడు. కానీ గరుడ అక్కడి నుండి ఆకాశంలోకి ఎగిరిపోతాడు. ఆకాశంలో ఎగురుతున్న గరుడ కళ్లల్లో తీవ్రమైన ఆలోచనలు మెరుస్తాయి. విక్రముడు కేవలం ఒక చక్రవర్తి, కానీ అతనికి ఇన్ని శక్తులు ఎలా వచ్చాయి? ఏదో తెలియని శక్తి అతని వెనుక ఉంది. అది ఏమిటో తెలుసుకోవాలి. లేకపోతే ఈ ప్రపంచానికి పెద్ద ప్రమాదం. గరుడ విక్రమ మహారాజు వెనక ఉన్న దుష్టశక్తిని గురించి తెలుసుకోవడానికి కుబేర పర్వతం వద్ద ఉన్న ముని ఆశ్రమానికి బయలుదేరుతాడు. గరుడ అడవిలో ఉన్న కుబేర పర్వతం వద్దకి వెళ్తాడు. అక్కడ ఒక ముని ఆశ్రమం ఉంటుంది. గరుడ ఆ ఆశ్రమంలోకి వెళ్లి మునికి వినయంగా నమస్కరించి జరిగిన విషయం తెలియచేస్తాడు. మునివర్య, విక్రమ మహారాజు నాగకన్నీల శక్తిని పూర్తిగా మేల్కొలిపి అమరుడు కావడానికి కుట్ర పన్నుతున్నాడు. కానీ అతని వెనుక ఇంకేదో శక్తి ఉందని నాకు అనిపిస్తోంది. అదేమిటో వివరించండి. ఈ ప్రమాదాన్ని ఎలా ఆపాలో నాకు మార్గం చూపండి అని గరుడ దీనంగా వేడుకుంటాడు. ముని కళ్ళు మూసుకొని ధ్యానంలోకి వెళ్లి ఆ తరువాత కళ్ళు తెరిచి గరుడతో ఇలా అంటాడు. గరుడా, నాగరాజుకు అత్యంత అసలు శత్రువైన ఒక ప్రాచీన దుష్ట మంత్రగాడి ఆత్మ ఆ రాజును ఆవహించింది. అందుకే విక్రముడు నాగమణుల కోసం అంతలా ఆరాటపడుతున్నాడు.
ఆ విక్రముడు కూతురిని కూడా బలి ఇవ్వాలి అంటున్నాడు. ఆ దుష్ట ఆత్మ తన శక్తిని పూర్తిగా పొందడానికి కమల బలి అత్యవసరం. అయితే విక్రముడు కేవలం ఒక పావు మాత్రమేనా? ఆ దుష్ట ఆత్మను అంతం చేయాలి. అమాయకురాలైన కమలను రక్షించాలి. దీనికి మార్గం తెలియజేయండి స్వామి. అని గరుడ దృఢంగా అంటాడు. అతని కళ్లల్లో సంకల్పం స్పష్టంగా కనిపిస్తుంది. ఆ ముని విక్రముడిని అంతమొందించే పథకం మొత్తం వివరిస్తాడు. రాజభవనం మీద దాడి చేయడానికి మరియు ఆ దుష్ట ఆత్మను అంతం చేయడానికి తన జాతిని సహాయం కోరతాడు. గరుడతో పాటు ఎన్నో పక్షులు ఆకాశంలోకి ఎగురుతాయి. గరుడకు మద్దతుగా నిలుస్తాయి. అలా ఆకాశంలో వేలాది గ్రద్దలు గుంపుగా ఒకదాని తర్వాత ఒకటిగా వస్తున్నాయి. అవి ఆకాశాన్ని చీల్చుకుంటూ వస్తున్నట్లుగా ఉంటాయి. అవి నెమ్మదిగా తమ రూపాన్ని మార్చుకొని గరుడ రూపంలోకి మారి రాజభవనంపైకి వేగంగా దిగుతాయి. గరుడ పక్షులు రాజభవనంపైకి దిగి భయంకరమైన దాడిని ప్రారంభిస్తాయి. భవనం దద్దరిల్లుతుంది. సైనికులు భయంతో పరుగులు తీస్తారు. వాళ్ళని ఒక్కొక్కళ్ళుగా చంపుతూ మరింత లోపలికి వెళ్లసాగాయి. కాని గరుడ పథకం ప్రకారం ఈ దాడి రాజుని పక్కత్రోవ పట్టించడానికి మాత్రమే. నాగరాజుని ఎలాగైనా చెర నుంచి విడిపించాలి. ఇది నా ప్రథమ కర్తవ్యం అని గరుడ తన మనసులో దృఢంగా అనుకుంటాడు. ఆ గందరగోళం మధ్య గరుడ నేరుగా రాజభవనం క్రింద ఉన్న నాగదేవాలయానికి వెళతాడు. అక్కడ బంధించబడి ఉన్న నాగరాజును చూస్తాడు. అతని శక్తి కొద్ది కొద్దిగా కోల్పోతూ నాగరాజు బలహీనంగా నిస్సహాయంగా ఉంటాడు. నాగరాజా, నీ శక్తిని నీవు తిరిగి పొందే సమయం ఆసన్నమైంది. విక్రముడిని అంతమొందించి నీ రాజ్యాన్ని మళ్ళీ నీ వశం చేసుకో అని గరుడ విడిపించగానే నాగరాజు మేల్కొంటాడు. పాతాళం నుండి అనేకమైన శక్తులు ఉద్భవించి అతని శరీరంలో అపారమైన శక్తిగా ప్రవహిస్తుంది. నాగరాజు బంధవిముక్తుడి కాగానే పాతాళం నుండి అతని సర్పసైన్యం మొత్తం బయటకి ఉద్భవిస్తుంది. వేలాది పాములు, నాగశక్తులతో నిండిన సైన్యం రాజభవనంపై భీకరంగా దాడి చేస్తుంది. విక్రముని సైన్యాన్ని క్షణాల్లో ధ్వంసం చేస్తుంది. విక్రమ, నా శక్తులను బంధించినందుకు, నాగమణులను దొంగలించినందుకు మూల్యం చెల్లించుకో. నీ అంతం నా చేతుల్లోనే. అది కూడా చూద్దాం. ఒకసారి నా చేతిలో బందీవి అయ్యావు, అప్పుడే మర్చిపోయావా? నాగరాజు మరింత కోపంతో విక్రముడి మీదకి వెళ్తాడు. ఇద్దరూ భీకరంగా పోరాడుతుంటారు. నాగరాజు శక్తిని తట్టుకోలేక అతని చేతిలో చావుదెబ్బలు తిన్న విక్రముడు ఒక్కసారిగా కుప్పకూలిపోతాడు. అలా కుప్పకూలిపోగానే అప్పటి వరకు అతని దగ్గర ఉన్న 6 వజ్రాలు నేలమీద పడతాయి. అప్పుడే గరుడ యొక్క అసలు పథకం అమలు చేస్తాడు. విక్రముడిని చంపడం అతని పథకం కాదు. అతని దగ్గర ఉన్న నాగమణుల శాపాన్ని శాశ్వతంగా అంతం చేయడమే అతని లక్ష్యం. గరుడ ఆ 7 వజ్రాలను తన చేతిలోకి తీసుకుంటాడు. అవి అతని చేతుల్లో అద్భుతంగా మెరుస్తాయి. గరుడ ఏం చేయబోతున్నాడో అర్థం కాక నాగరాజు ఆశ్చర్యంగా చూస్తూ ఉంటాడు. నాగరాజా, ఈ నాగమణుల శక్తి నాలో విలీనం చేయడం ద్వారా వీటికి ఉన్న శాపం తొలగిపోతుంది. ఇదే నా అసలు పథకం. ఈ శాపానికి శాశ్వత ముగింపు పలకాలి. గరుడ ఒక్కొక్క వజ్రాన్ని మింగడం ప్రారంభిస్తాడు. నాగరాజు ఆశ్చర్యంగా భయంగా చూస్తాడు. ఈ చర్య ఎంత ప్రమాదకరమైందో అతనికి తెలుసు. నాయనా గరుడా, ఇది 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 అసాధ్యం. ఆ వజ్రాల శాపం నిన్ను నాశనం చేస్తుంది. వాటి శక్తిని నువ్వు తట్టుకోలేవు అని నాగరాజు గరుడను ఆపాలనుకుంటాడు. కాని అప్పటికే గరుడ వజ్రాలను మింగేస్తాడు. నాగరాజు కళ్లల్లో గరుడపై కృతజ్ఞత, ప్రేమ స్పష్టంగా కనిపిస్తాయి. గరుడని ఆ వజ్రాల శక్తి కృంగదీస్తుంటుంది. నాగరాజా, నీ ప్రేమకి ధన్యవాదాలు. కానీ నా గమ్యం వేరే ఉంది. ఈ శాపాన్ని పూర్తిగా అంతం చేయాలి. గరుడా, నువ్వు నా ప్రాణాల్ని కాపాడావు, నా రాజ్యాన్ని తిరిగిచ్చావు. నువ్వు నా కుమారుడితో సమానం. దయచేసి శాశ్వతంగా ఈ నాగలోకంలో నాతో పాటు ఉండు. నా సింహాసనాన్ని పంచుకో. ఇంకొక కుమారుడిని పోగొట్టుకునే శక్తి నాకు లేదు. దయచేసి వాటిని బయటికి తీసేయి. గరుడ నాగరాజు చేసిన సహాయాన్ని గుర్తించి కృతజ్ఞత తెలుపుతాడు. కాని అతని అభ్యర్థనను నిరాకరిస్తాడు. ఆ వజ్రాల శక్తి వల్ల గరుడ శరీరం చుట్టూ ఒక అద్భుతమైన ప్రకాశం వస్తుంది.
అతనిలో అపారమైన శక్తి నిండినట్టు స్పష్టంగా కనిపిస్తుంది. గరుడ నేల కొరిగిపోతుండగా హఠాత్తుగా అద్భుతమైన కాంతితో బ్రహ్మదేవుడు నాగరాజు ముందు ప్రత్యక్షమవుతాడు. నాగరాజా, నీకు అత్యంత ప్రీతిపాత్రుడైన కుమారుడే పునర్జన్మ తీసుకొని ఈ గరుడుగా వచ్చాడు. అందుకే ఎవరికీ సాధ్యం కాని దొరకని ఆ కన్నీళ్లను అతను కనుగొనగలిగాడు. ఇది దైవ సంకల్పం. తన ప్రియమైన కుమారుడే శాపాన్ని అంతం చేయడానికి వచ్చాడని నాగరాజు గ్రహిస్తాడు. అతని కళ్ళల్లో దుఃఖం, ప్రేమ మరియు గర్వం నిండిపోతాయి. నా కుమారుడా, నా కోసం తిరిగొచ్చావా? నా కోసం, ఈ లోకం కోసం ఇంత త్యాగం చేస్తున్నావా? కానీ బ్రహ్మదేవుడే తిరిగొచ్చినా నా కుమారుణ్ణి మళ్ళీ నాకు దూరం చేయడం ధర్మం కాదు. దయచేసి నా కుమారుణ్ణి కాపాడండి. కంగారు పడకు నాగరాజా, ఆ వజ్రాల శక్తి అతనిని ఏమీ చెయ్యలేవు. లోక కళ్యాణం కోసం జరిగే ఈ పరిణామంలో నీ కుమారుడు కేవలం ఒక పావు మాత్రమే. గరుడ శరీరం నుండి అపారమైన శక్తి ఉద్భవిస్తుంది. అతను రాజభవనం నుండి అత్యంత పైకి ఆకాశంలోకి ఎగురుతాడు. అతని చుట్టూ కాంతి వలయం ఏర్పడుతుంది. ఆ కాంతి భూమిని కూడా ప్రకాశింపచేస్తుంది. 7 నాగమణుల శక్తితో గరుడ శరీరం బంగారు కాంతితో మెరిసిపోతూ ఉంటుంది. గరుడ పైకి వెళుతున్న కొద్దీ ఆ శక్తి మరింత అధికమవుతుంది. ఆ శక్తి ధాటికి తట్టుకోలేని గరుడ శరీరం పగిలిపోతున్నట్లు కనిపిస్తుంది. అతని దేహం తీవ్రమైన ఒత్తిడికి లోనవుతుంది. ఈ శాపాన్ని అంతం చేయాలి అంటూ గరుడ పైనుంచి కిందికి పడిపోతాడు. అతని శరీరం భూమిని తాకే ముందు అతని శరీరం నుండి ఆ 7 నాగమణులు బయటకు వచ్చి భూమి అంతటా చెల్లాచెదురుగా పడతాయి. ప్రతి వజ్రం పడిన చోట ఒక పవిత్ర నదిగా రూపాంతరం చెందుతుంది. ఈ నదులు భూమి మీద ప్రవహిస్తూ భూమిని శుద్ధి చేస్తాయి, జీవశక్తిని ప్రసాదిస్తాయి. అవి జీవనదులుగా మారి యుగయుగాల పాటు ప్రజలకు జీవనాధారాన్ని అందిస్తాయి. శాపగ్రస్తమైన కన్నీళ్లు ప్రాణదాయినులు అవుతాయి అని వరమిచ్చి మాయమవుతాడు. నాగరాజు మూర్ఛపోయిన గరుడ వద్దకు వస్తాడు. అతని కళ్ళల్లో దుఃఖం, ప్రేమ మరియు కుమారుడి పట్ల గర్వం నిండి ఉంటాయి. కుమారా, నీ త్యాగం అద్భుతమైనది. నువ్వు ఈ ప్రపంచాన్ని శాపం నుంచి విముక్తి చేశావు. నీవు నిజమైన వీరుడివి. నాగరాజు తన శక్తితో మూర్ఛపోయిన గరుడను లేపుతాడు. గరుడ కళ్ళు తెరుస్తాడు. నెమ్మదిగా స్పృహలోకి వస్తాడు. నాగరాజు నెమ్మదిగా కాని శాంతిగా చిరునవ్వు నవ్వుతాడు. అతని ముఖంలో ప్రశాంతత కనిపిస్తుంది. ఇప్పుడు నాకు శాంతి లభించింది. నా కుమారుడి త్యాగం వృధా కాలేదు. నా కన్నీళ్లు ఈ లోకానికి శాంతిని, జీవశక్తిని ప్రసాదించాయి. నాగరాజు భూమిని ఆశీర్వదిస్తాడు. అతని శరీరం నెమ్మదిగా కాంతిగా మారుతుంది. అతను తిరిగి నాగలోకానికి బయలుదేరుతాడు. శాపం అంతమై అతని కన్నీళ్లు పవిత్ర నదులుగా మారడంతో లోకంలో శాంతి నెలకొంటుంది. గరుడ త్యాగం పునర్జన్మ మరియు నిస్వార్థ ప్రేమకు ప్రతీకగా నిలుస్తుంది. తరతరాలకు ఒక ప్రేరణగా ఉంటుంది.